గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన వార్తల వెనకాల వాస్తవాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ రోజు నుంచి అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మేము సిద్ధం అంటూ బస్సు యాత్ర 23 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా జనగలం పేరుతో ఈ రోజు నుంచి వరుసగా సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ప్రధాన పత్రికల్లో వార్తలు ఏమిచ్చారనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసినట్లయితే దేవుడా నువ్వే దిక్కు అంటూ నిన్న కాకినాడలో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వైసీపీ నాయకుల అరాచకాలకు సంబంధించిన వార్త. ఇష్టారాజ్యంగా భౌతిక దాడులకు దిగుతున్నారు, అర్చన సరిగ్గా చేయలేదంటూ ఆ దేవాలయంలో పూజారుల పైన అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ చందర్రావు దాడికి పాల్పడ్డాడు. వాళ్ళపైన అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. వాళ్ళని కాల్తో దేవాలయంలోనే వాళ్ళపైన కాల్తో తంతు దాడికి దిగాడు. దాంతో అర్చకులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అరాచకాలపైన వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అటు బ్రాహ్మణ సంఘాలు కూడా హెచ్చరించాయి. దాంతో నిన్న అటు వైసీపీ నేత చందర్రావు ఆయన దిగి వచ్చారు. ఆలయంలో అందరి సమక్షంలో అర్చకులకు ఆయన క్షమాపణ చెప్పారు. కానీ జరిగిన దానికి మాత్రం అటు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా వైసీపీ నేతల దాడులు జరుగుతున్నాయి. దేవుడు నువ్వే దిక్కు అంటూ వార్తనిచ్చారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా ఇదే తంతు కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్ కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి వైసీపీ నేతల దాడుల అంశం తెరపైకి వచ్చింది అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. దీనిపైన అటు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, అర్చకులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలందరూ కూడా దిగి వచ్చారు. ఆలయ ప్రాంగణంలోనే అర్చకులకు క్షమాపణ చెప్పారు. ఆయనను బలవంతంగా క్షమాపణ చెప్పించి రాజీ చేయించారు. ఆయన పైన కేసు నమోదు కాకుండా ఉండేందుకు వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారంటూ అటు అర్చకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి అటు జనగలం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇతర జిల్లాల్లోకి ఆ యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఆయన నిన్న కుప్పం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పైనే తొలి సంతకం పెడతాను, 60 రోజుల్లో పరీక్ష నిర్వహించి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. వాలంటీర్ల ఉద్యోగాలు ఎక్కడ కూడా తీయాలన్న ఆలోచన లేదు, తీయము, వాళ్ళకి మెరుగైన జీవితాన్ని ఇస్తాం. 100 రోజుల్లో డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని రాస్తాం. జే బ్రాండ్ మద్యాన్ని కూడా లేకుండా చేస్తాం. మద్యం లేని రాష్ట్రంగా జే బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటూ చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి అటు యాత్రకు వెళ్ళనున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రిక ప్రచురించింది. ప్రజల్లోకి పరదాల వీరుడు అంటూ శీర్షికతో వార్తనిచ్చింది. ఎన్నికల వేళ జగనన్నకు జనం గుర్తొచ్చారు, 5 ఏళ్ళు వారికి ఆమడు దూరమే, రచ్చబండ అదుగో ఇదిగో అంటూ మర్చిపోయారు, ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లోనే అడుగులు వేశారు, నేటి నుంచి ముఖ్యమంత్రి బస్సు యాత్ర ప్రారంభించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఈనాడు ప్రచురించింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అటు జిల్లాల పర్యటనలకు వెళ్ళినా దానిపైన అటు టీడీపీ నేతలు కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీవ్రమైన ఆంక్షలను స్థానిక పోలీసులు విధిస్తున్నారు. ప్రజలను వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయడం, పూర్తి పరదాలతో ఉండే వాహనాలలో జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ వెళ్ళడం, ఇదంతా కూడా అటు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లలోనే ఇతర జిల్లాలకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా బస్సు యాత్రతో ప్రజల దగ్గరికి వస్తున్నారు.
ఇది కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే, ఎన్నికల ప్రచారం పేరుతో ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. ఎన్నికల వేళ జనం గుర్తొచ్చారు. కానీ ఇన్ని రోజులు ఆయన జనానికి దూరంగా ఉన్నారు అనే వార్తను ఈనాడు పత్రిక ప్రచురించింది. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కోడ్ ఉన్నా బొమ్మల కొలివే అంటూ వార్తను ఇచ్చారు. అటు జగన్ బొమ్మ ప్రతి దానిలో ఉండాల్సిందేనంటూ ఆయన చెప్తున్నారు. అక్కడ ఎటువంటి పథకాలు అమలు చేసినా వాటినన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోను పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అయినప్పటికీ కూడా ఆ ఫోటోను తీయడం లేదు. అటు జేసీల భేటీలో ఉన్నతాధికారి స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందే, పాస్బుక్లు, ఎల్పిఎంలు ఫోటోలు తొలగించవద్దు, సర్వే పత్రాలపైన కూడా జగన్ పేరు ఉండాల్సిందే అంటూ జాయింట్ కలెక్టర్లపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధం అంటూ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ ఒక వార్తనిచ్చారు. రాష్ట్రంలో 5 ఏళ్లు జగన్ బొమ్మల పండగ నడిపించారు. కుప్పతొట్టి నుంచి రైతులకు ఇచ్చే పాస్బుక్ వరకు వైసీపీ రంగులు జగన్ ఫోటోలతో నింపారు. ముఖ్యమంత్రి పట్ల కొంతమంది ఉన్నతాధికారులు విధేయత చాటుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ ఆదేశాలను పట్టించాలి. రాజకీయ నాయకుల ఫోటోలు కానీ వాళ్ళ బొమ్మలు కానీ ఎక్కడా కూడా ఉంచకూడదు. కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేలా అటు చర్యలు తీసుకోవాలి, అన్నిట్లో ఖచ్చితంగా ఉంచి తీరాల్సిందే, తొలగించవద్దంటూ జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అటు నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంలో, రామకుప్పం మండలం రాజుపేట సమీపంలో అటు హంద్రీనివా కాలువలోకి చంద్రబాబు నాయుడు దిగారు. అందులో నీళ్లు లేవు. దాంతో ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తిత్తి జీవోలు జారీ చేశారు, డమ్మీ బటన్లు నొక్కారంటూ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు రెగ్యులరైజేషన్ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. హంద్రీనివా నీళ్లకు బటన్ నొక్కితే మట్టి పిల్లలు కూడా తడవలేదు. జగన్కు ఓటేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్లే, ఇంత విధ్వంసాన్ని జీవితంలో చూడలేదు. తిరుగుబాటు చేయనంత వరకు వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా 60 రోజుల్లోనే మెగా డిఎస్సి నిర్వహించడము, ఉద్యోగాలు ఇవ్వడం కూడా మేము చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఎక్కడికక్కడ తుంగలో తొక్కుతున్నారు ఏపీలో. అయినా కానీ అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక నిన్న అటు కాకినాడలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా వార్తనిచ్చింది. బలవంతంగా రాజీ చేయించారు. అటు అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు అర్చకులను ఒత్తిడి తీసుకొచ్చారు. రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారు. ఆ దాడికి పాల్పడిన చంద్రరావును తీసుకొచ్చి నామమాత్రంగా వాళ్ళతో క్షమాపణలు చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత క్షమాపణలే చెప్పలేదంటూ ఆయన బుకాయించాడు. మొత్తం మీద దానిపైనైతే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంత చిత్తంతో వెళ్ళాలి, దేవుణ్ణి మొక్కాలి. కానీ అదే దేవాలయంలో ఆ దేవుణ్ణి మొక్కడం మానేసి పూజారులపైన భౌతిక దాడులకు పాల్పడతాం, వాళ్ళని కాళ్ళతో తన్నడం, అసభ్య పదజాలంతో దూషించడం, ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఏ ఒక్కరిని కూడా దాడులు చేయకుండా వదలడం లేదు. చివరికి పూజారులపైన కూడా వాళ్ళ దాష్టికాలు కొనసాగుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. దాంతో నిన్న ఏదో తూతు మంత్రంగా ఆయనతో రాజీ చేయించారు, క్షమాపణ చెప్పించారనే వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ఇక సాక్షి విషయానికి వస్తే మరో యాత్రకు సిద్ధం అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేపట్టబోతున్న బస్సు యాత్రకు సంబంధించిన వార్తను ఇచ్చారు. ఈ ఇడుపులపాయ నుంచి ఆ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. తొలి రోజు కడప పార్లమెంటు పరిధిలో నిర్వహణ వేంపల్లి, వీరపు నాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా కొనసాగుతుంది. పొద్దుటూరులో భారీ బహిరంగ సభ, అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్దకు అక్కడ రాత్రి బస చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ రోజు నుంచి మేము సిద్ధం అనే యాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపుగా 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తారు. రోజు ఉదయం పూట వివిధ వర్గాలతో ఆయన కలుస్తారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచుకోవడం ఎలా అనేది సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ
ఈ 5 ఏళ్లలో తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ప్రచారానికి వెళ్తారు అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, మొన్న చంద్రబాబు నాయుడు అటు మైనారిటీల సమావేశంలో పాల్గొన్నారు. మైనారిటీలందరూ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి కలిశారు. దానిలో ఆయన వాళ్ళతో మాట్లాడుతూ పొత్తు కోసం నేను వెళ్ళలేదు, బీజేపీ నేతలే తన వద్దకు పొత్తు కోసం వచ్చారు, దాంతో కేంద్రంతో కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టే తాను పొత్తుకు అంగీకరించానంటూ చెప్తూ ఉన్నారు. వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్న బీజేపీ పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు ఇంటింటి ప్రచారంలో బాబుకు మహిళ షాక్, మీ హయాంలో ఇల్లు కొట్టేశారు కట్టించండి అంటూ నిలదీసిందంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఈయనే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయో అన్న ఉద్దేశంతో తాను ఎక్కడా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, బీజేపీ నేతలే తమతో పొత్తు పెట్టుకోవాలని కోరారు, కేంద్రంలో అవసరాలు ఉంటాయి కాబట్టే తాను పొత్తుకు అంగీకరించనంటూ చెప్తున్నారు. ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు అనే అర్థం వచ్చేలా వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక దిశ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, నిన్న అభివృద్ధి పైన బొబ్బిలి ఎమ్మెల్యేను అక్కడ స్థానిక మహిళ ప్రశ్నించింది. ఆయన దానికి జుగుత్సాకరంగా ఆయన సమాధానం ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మహిళలు ఆ జాకెట్లు ధరించరు, పైనుంచే చీరను చుట్టుకుంటారు. దాన్ని ఉద్దేశిస్తూ ఆయన అప్పుడు జాకెట్టే లేదు ఇప్పుడు ఉందిగా అంటూ ఆయన ఆమెతో అసభ్యంగా మాట్లాడారు. ఇలా బొబ్బిలి ఎమ్మెల్యే తీరు ఉంది. అటు మహిళలు అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే ఇట్లా వ్యంగ్యంగా జవాబులు ఇవ్వడం ఎంతవరకు సబబు? ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ వార్తను దిశ పత్రిక ఇచ్చింది. ఇక 3 పార్టీల పొత్తు చారిత్రాత్మకం అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. అరాచక జగన్ సర్కార్ను గద్దె దించుతామంటూ ఆమె చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలనేది జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం. ప్రస్తుత పరిస్థితుల్లో 3 పార్టీల కలయిక అనేది చారిత్రాత్మక అవసరం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే పొత్తు పెట్టుకున్నాము. ఖచ్చితంగా అన్ని వ్యవస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి తన చెరలో పెట్టుకున్నారు, తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అరాచక పాలన కొనసాగుతుంది కాబట్టి ఆ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే 3 పార్టీల పొత్తు అవసరం అంటూ ఆమె నిన్న వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. మళ్ళీ అదే పాట అంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తనిచ్చారు. ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి యాత్ర మేము సిద్ధం అంటూ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మళ్ళీ సంక్షేమ జపమేనా, కొత్త హామీలు ఉంటాయా, రొటీన్ డైలాగులు కాకుండా మరేదైనా చెప్తారా, నేనొక్కడినే అంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తారా, నేటి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ ప్రచారానికి వెళ్ళబోతున్నారనే వార్తనిచ్చింది. మొదటి నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం అందేలా చూసుకున్నారు. ఆ సంక్షేమ పథకాలే తనను తిరిగి మరోసారి అధికారంలోకి తెస్తాయనే నమ్మకాన్ని, ఆశాభావాన్ని ఆ జగన్ వ్యక్తం చేస్తున్నారు. అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడానికి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఆయన తీవ్రంగా అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త సంక్షేమ పథకాలు ఏమేమి చెప్తారు, లేకపోతే ఉన్న వాటిని కొనసాగిస్తానంటూ చెప్తారా, కొత్తగా హామీలు ఏమన్నా ఇస్తారా, అభివృద్ధి మీద ఎటువంటి చెప్తారు, నేను ఒక్కడనే ఉన్నాను, నా పైన ముప్పేట దాడి జరుగుతుంది, అటు టీడీపీ, జనసేన, అటు బీజేపీ, ఇతర మీడియా సంస్థలు, అన్ని వ్యవస్థలు కూడా తనపైన దాడి చేస్తున్నాయి, తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అవే మాటలు చెప్తారా, లేకుంటే కొత్తగా ఏమన్నా చెప్తారా? ఈ 21 రోజుల యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? అధికారంలోకి వస్తే అభివృద్ధి పైన ఆయన విజన్ ఏంటి, దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? లేకుంటే రొటీన్గా ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుందే అటు రామోజీరావు, ఈనాడు రామోజీరావు మీద, లేకుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల మీద రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇయే చేస్తారా, లేకుంటే తాను ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నాను, తనకున్న రూట్ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ని అనేది చెప్తారా అనే వార్తను దిశ పత్రిక ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. సంక్షేమ జపమేనా, కొత్త హామీలు ఉంటాయా అంటూ ప్రశ్నించింది. ఎప్పుడైనా
ఎక్కడైనా అధికార పార్టీ మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరినప్పుడు ఇప్పటిదాకా తాము ఏం చేశామో చెప్పడం, ఏం చేయలేకపోయామో కూడా వెల్లడించడం సముచితం. మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తే జనం ఆలోచిస్తారు. అన్నీ వదిలేసి నేను ఒక్కడనే ఉన్నాను, అన్ని పార్టీలు నా పైన ముప్పేట దాడి జరుగుతుంది, నా పైన దండెత్తుతున్నారు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ సానుభూతి కోసం పాకులాడడం ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. మేమంతా సిద్ధం పేరుతో ఇప్పటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. కొత్తగా ఎటువంటి హామీలు ఇస్తారు, అభివృద్ధి పైన ఏం మాట్లాడతారనే దానిపైనే ప్రధానమైన వార్తనిచ్చారు. ఇక కోక కట్టిన కుర్రాళ్ళు అంటూ ఒక వింత ఆచారానికి సంబంధించిన వార్తను అటు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో అటు హోలీ రోజు అందరూ కూడా రంగులు జల్లుకొని ఒకరిపైన ఒకరు రంగులు జల్లుకుంటారు, వసంత పంచమి హోలీ రోజు. కానీ అటు కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో హోలీ నాడు ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు. అక్కడ మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ వేషాలు వేసుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. దానికి సంబంధించిన వార్త నిజంగా కూడా ఆసక్తికరంగా ఉంది. అందరూ కూడా ఆడవాళ్ళ వేషధారంలో వాళ్ళందరూ కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అటు పార్టీలలో టికెట్లు దక్కని వాళ్ళందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మాగంటి బాబు, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, టీడీపీ సీనియర్ నేత. ఆయనకు అటు ఏలూరు ఎంపీ టికెట్ దక్కపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు టీడీపీ చివరి నిమిషం దాకా ఎదురు చూశారు, తనకే టీడీపీ టికెట్ దక్కుతుంది అంటూ. ఆయనకు దక్కపోవడంతో ఆయన వైసీపీలో జంప్ అయ్యే అవకాశం ఉంది, వైసీపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాగంటి బాబు టీడీపీ నేతలకు అందుబాటులో రావడం లేదు, ఎవరి ఫోన్లు కూడా ఎత్తడం లేదు. తనకు టికెట్ దక్కపోవడం పైన ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు పార్టీకి నమ్మకమైన సైనికుడిగా పనిచేసే చివరి నిమిషంలో తనకు ఇవ్వకపోవడం ఏంటంటూ ఆయన తీవ్ర స్థాయిలో పార్టీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయనను బుజ్జగించడానికి టీడీపీ అగ్రనేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ వారికి అందుబాటులో బాబు రావడం లేదు. ఈరోజు వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన వార్త కూడా దిశ ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఈ మరో ముఖ్యమైన వార్త నిన్న చంద్రబాబు నాయుడుకు సంబంధించి. చంద్రబాబు నాయుడు ఆయన కుప్పంలో 3 రోజులుగా కుప్పంలోనే ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వాలంటీర్ల జీవితాలు మారుస్తాం. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. వాలంటీర్లందరూ కూడా జిహాదీ టెర్రరిస్టుల పని చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపైన అటు వాలంటీర్లందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి దానిపైన వివరణ ఇచ్చారు. మా నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంతమంది వాలంటీర్ల గురించే తాను ప్రస్తావించాను, కానీ తానన్న మాటల్ని మార్ఫింగ్ చేసి తాను అనన్ని విధంగా వాటిని అన్నింటినీ కూడా ప్రచారం చేస్తున్నారు. నేను మొత్తం వాలంటీర్లను ఉద్దేశించి అనలేదు, కేవలం మధుసూదన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే, కాళహస్తి ఎమ్మెల్యే, ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొద్దిమంది వాలంటీర్లను ఉద్దేశించే అన్నానంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ల జీవితాలను మారుస్తాం, ప్రస్తుతం వాలంటీర్లందరూ కూడా 5,000 రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నారు, వాళ్లకు మెరుగైన జీవితాన్ని అందిస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టిస్తామంటూ కుప్పంలో 2వ రోజు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ప్రచురించింది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయాలు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ పార్టీలో టికెట్ దక్కని వాళ్ళు ఆ పార్టీ వైపు చూడటం, ఆ పార్టీలో టికెట్ దక్కని వాళ్ళు ఈ పార్టీలోకి జంప్ అవ్వడం, వాళ్ళని ఎలా అకామిడేట్ చెయ్యాలో తెలవక పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ టికెట్ పైన ఆశలు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజు ఆయనకు బీజేపీ టికెట్ దక్కలేదు. దాంతో ఆయన చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ నరసాపురంలో తనకే టికెట్ దక్కాలి, ఖచ్చితంగా తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. తనకి టికెట్ దక్కడంలో సాయం చేయలేని బాబు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగానైతే విమర్శించారో ఇప్పుడు అవే విమర్శలు చంద్రబాబు నాయుడు పైన ఎక్కుపెట్టారు. అయితే టీడీపీ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడో చోట ఆయన్ని రంగంలోకి దించాలి,
కనీసం పార్లమెంటుకు కాకపోయినా అసెంబ్లీ స్థానానికైనా పోటీ చేయించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఈ రోజు నుంచి మరింత వేడి పుట్టించనున్నాయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి యాత్ర మేము సిద్ధమంటూ, మరోపక్క చంద్రబాబు నాయుడు జనగలం 30వ తారీఖు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూడా పర్యటించనున్నారు. ముందు 3 రోజులు పిఠాపురంలో ఆయన పోటీ చేయబోతున్న నియోజకవర్గం అక్కడ ప్రచారం చేసిన తర్వాత మిగతా నియోజకవర్గాలలో కూడా ఆయన పర్యటనలు కూడా జరుగుతాయి. మొత్తం మీద ఒకేసారి అటు శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోలాహలం అంతా ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్న పరిస్థితి ఉంది.